హాయ్ ఎవ్రీబడి, లక్ష్మీప్రసాద్ జర్నీకి స్వాగతం. రాజమండ్రి టు భద్రాచలం శ్రీ సీతారాముల వారి దర్శనంకి బయలుదేరాం. ఉదయం బస్సులో 8:30కి రాజమండ్రిలో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు మారేడుమిల్లి ఘాట్ రోడ్ మీదుగా భద్రాచలం చేరుకున్నాం. ఘాట్ రోడ్ జర్నీ చాలా ఎంజాయ్ చేసాం. భద్రాచలంలో దేవస్థానం వారు రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయ్యి దర్శనంకు బయలుదేరాం. రూమ్స్ నాన్ ఏసీ 400, ఏసీ 1000. ఇవి కాక ప్రైవేట్ లాడ్జ్లు, హోమ్ స్టేస్ కూడా కలవు. నాన్ ఏసీ 1000, ఏసీ 1500 వరకు ఉన్నాయి. ఎంక్వైరీ చేసి తీసుకోవచ్చు. రాములవారి కొండ చుట్టూ ఈవినింగ్ వ్యూ చాలా బాగుంది. కొండ మీదకు మెట్ల ద్వారా పైకి చేరుకొని శ్రీ సీతారాముల వారి దర్శనం మరియు ఆంజనేయ స్వామి వారి దర్శనం చక్కగా చేసుకున్నాం. ఇక్కడ పవిత్ర గోదావరి నది ఒడ్డున భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి. ఇక్కడ శ్రీరాముడు చతుర్భుజాలతో సీతాలక్ష్మణ సమేతుడై కొలువై ఉన్నారు. గర్భాలయంలో శ్రీరాముడు ఒక చేతిలో ధనుస్సు, మరో చేతిలో బాణం కలిగి సీతాదేవిని తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకొని శంకు చక్రాలతో పక్కన లక్ష్మణుడితో దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఇక్కడ జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. శ్రీ సీతారాముడు తన వనవాస సమయంలో ఇక్కడ నివసించాడని, భక్తులైన భద్రుడు చేసిన తపస్సుకు మెచ్చి రాముల వారు సీతాలక్ష్మణులతో సహా ఇక్కడ కొలువయ్యారని స్థల పురాణం. ఇక్కడ డిజిటల్ బోర్డుపై దర్శన, అర్చన, పల్లకి ఊరేగింపు, గరుడ సేవ మొదలగు పూజలను డిస్ప్లే చేస్తున్నారు. మా దర్శనం పూర్తి చేసుకొని తిరిగి రూమ్కి చేరుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ భద్రాచలం శ్రీరాముని ఆలయానికి 100 అడుగుల దూరంలోనే ఒక అరుదైన ప్రత్యేకమైన కల్పవృక్ష సాలాగ్రామ నరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయం ఇతర నరసింహస్వామి ఆలయాల కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్వామివారు సాలగ్రామ రూపంలో దర్శనమిస్తారు. ఈ స్వామి భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షం లాంటి శక్తివంతమైన దేవుడిగా ప్రసిద్ధి చెందారు. ఆలయం లోపల మొదటగా గోశాల కనిపిస్తుంది. ఇక్కడ గోమాతలకు సేవ చేయడం, గోమాతల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రత్యేకత. భక్తులు గోమాతలకు ప్రదక్షిణం చేస్తే పాపాలు హరిస్తాయని నమ్ముతారు. అలాగే స్వామి సాలగ్రామానికి ప్రదక్షిణ చేయడం వల్ల భూమికి ప్రదక్షిణ చేసినట్లేనని భావిస్తారు. ఈ రెండింటికి కలిపి ఏకకాలంలో ప్రదక్షిణం చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ప్రతి మంగళవారం మరియు ప్రతి నెల అమావాస్య నాడు ఈ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆ రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ముడుపులు కట్టి కోరికలు కోరతారు. ఈ ముడుపులు కట్టిన 40 రోజుల్లోనే కోరికలు నెరవేరుతాయని భక్తులు గట్టి నమ్మకం. ప్రతి అమావాస్యకి ఇక్కడ విశేషమైనటువంటి అభిషేకము మరియు మహాలక్ష్మి హోమం, మహాసుదర్శన హోమం, నారసింహ హోమం, ఆయుష్ హోమం జరుగుతాయి. ఈ హోమం దర్శనం చేసుకొని ఆ యొక్క హోమరక్షణ తీసుకోవడానికి కొన్ని వేల మంది భక్తులు వస్తారని ఆశ్రమ పూజారులు చెప్పారు. ముడుపు కట్టే కొబ్బరికాయ సామగ్రి 350 రూపాయలు తీసుకొని ఆశ్రమం వారే మనకు అందజేస్తారు. ఆ ముడుపుకి అర్చకులు సంకల్పం జరిపించి ఆ తర్వాత 9 ప్రదక్షిణలు చేయించి వారి చేతనే స్వయంగా ముడుపును కట్టిస్తారు. ఈ సాలగ్రామ నరసింహ విగ్రహానికి సుమారు 750 సంవత్సరాల చరిత్ర ఉంది. రంగాచార్యుల వంశానికి చెందిన 9వ తరం పూజారులు ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం కల్పవృక్షం లాంటి దేవస్థానం అని, ఎన్నో సంవత్సరాల నుండి సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ముడుపు కట్టిన తర్వాత సంతానం పొందారని, ఉద్యోగం, వ్యాపారం గురించి కూడా ముడుపు కట్టి కోరిక తీరిన తర్వాత మరలా స్వామివారి దర్శనంకు వస్తున్నారని అర్చకులు చెబుతున్నారు. ఇలాంటి పవిత్ర స్థలాలు సందర్శించడం మన అదృష్టం. మీ భద్రాచలం యాత్రలో ఈ సాలగ్రామ నరసింహస్వామి ఆలయాన్ని తప్పక దర్శించండి. అక్కడి నుండి బయటికి వచ్చి శ్రీ అహోబిలమఠం దర్శించి రాములవారి గుడి దగ్గరగా వచ్చి పర్ణశాల వెళ్ళడానికి ఆటో వాళ్ళని అడిగాం. షేర్ ఆటో మనిషికి అప్ అండ్ డౌన్ 200 అని చెప్పారు.
బయలుదేరడానికి 1 గంట టైం ఉంది అన్నారు. ఆటో అతనికి నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఈలోగా టిఫిన్ చేసి గుడి పక్కగా ఉన్న శ్రీరామనవమి కళ్యాణోత్సవాలకి వచ్చే అధిక భక్తుల సౌకర్యార్థం నిర్మించిన క్యూ లైన్లు, రూములు దొరకని వాళ్ళు సేద తీరడానికి ఉన్న కంపార్ట్మెంట్లు చూస్తూ గుడికి ఎదురుగా ఉన్న మార్కెట్లో బొమ్మలు, మట్టి గాజులు, ఫ్యాన్సీ కడియాలు, పూసదండలు, చెంకీ దండలు, జెండాలు అమ్మే షాపులు చూస్తూ గోదావరి గట్టు చేరుకొని గోదావరి వ్యూ ఎంజాయ్ చేసాం. ఆలయం దక్షిణ వైపు ఉన్న శాంతిమఠం, శ్రీజీఆర్ మఠం, దాసాంజనేయ స్వామి వారి ఆలయం దర్శించుకొని షేర్ ఆటో ఎక్కి 10 గంటలకు పర్ణశాల బయలుదేరాం. పర్ణశాలకు వెళ్ళే దారిలో మొదటగా దుమ్ముగూడెం మండలం నరసాపురం నందు నిర్మించిన శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రం 1008 బ్రహ్మసూత్రలింగాల మహాక్షేత్రం చిన్న అరుణాచలం దర్శించుకున్నాం. మీరు అరుణాచలం వెళ్ళిన వారైతే ఈ ఆలయంలో ఉన్నంతసేపు అరుణాచలంలో ఉన్నట్లే ఉంటుంది. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలంలో అరుణగిరి చుట్టూ ఉన్నట్లుగా సంపత్ వినాయకుడు, భగవాన్ రమణ మహర్షి, అష్టదిక్పాలక లింగాలు, సూర్యచంద్రలింగాలు, గణపతి, సప్తమాతృకలు, శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు, మరకతలింగం, బుధనారాయణుడు, పంచముఖ అరుణాచలేశ్వరుడు, అర్ధనారీశ్వరలింగం, శ్రీపాదలింగం, శ్రీచక్ర శివలింగాలతో పాటుగా 1008 సహస్ర బ్రహ్మ సూత్రలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి.
అద్దాల మండపం చాలా అద్భుతంగా ఉంది. రాతి రాజగోపురం నిర్మాణంలో ఉంది. దర్శనం పూర్తి చేసుకొని పర్ణశాల బయలుదేరాం. భద్రాచలం నుండి 32 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున పర్ణశాల ఉంది. రామాయణంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీరాముడు 14 సంవత్సరములు వనవాస సమయంలో సీతాదేవి సోదరుడు లక్ష్మణుడితో కలిసి కొంతకాలం కుటీరం నిర్మించుకొని ఇక్కడ నివసించారని స్థల పురాణం. రాక్షసుడైన రావణాసుడు సీతాదేవిని మాయోపాయంతో అపహరించిన ప్రదేశం మరియు బంగారు జింక రూపంలో వచ్చిన మారీచుణ్ణి శ్రీరాముడు సంహరించిన ప్రదేశం ఇదేనని స్థల పురాణం. శ్రీ సీతారామచంద్రమూర్తి దేవాలయం కొంచెం పెద్దగా పునర్నిర్మించారు. లోపలికి కెమెరా అలౌ చేయలేదు. లోపల శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుల వనవాస జీవనాన్ని ప్రతిబింబించే అందమైన మట్టి శిల్పాలు మరియు రావణాసుడి విగ్రహం కుటీరంలో ప్రదర్శించబడ్డాయి. తరువాత ఆ పక్కనే ఉన్న సీతావాగు మరియు నారచీర, రాములవారి కండువ ఆరబెట్టిన ఆనవాళ్లు ఉన్న ప్రదేశానికి వెళ్ళాం. ఇక్కడ సీతాదేవి స్థానమాచరించిన వాగు, 20 గజముల నారచీర మరియు 40 గజముల రాములవారి కండువ ఆరబెట్టిన ఆనవాళ్లు ఆ రాతి మీద ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి కూర్చున్న రాతి ఆసనం, కలిసి భుజించిన రాతి పళ్ళెం, వామనగుంట ఆటకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. మరియు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశం ఇదేనని స్థానికుల విశ్వాసం. ఈ స్థలమును అక్కడ స్థానిక గైడ్ ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో వివరించారు. ఇక్కడతో మా 2 రోజులు భద్రాచల యాత్ర పూర్తి చేసుకొని తిరిగి రూమ్ చేరుకొని భోజనం చేసి మధ్యాహ్నం 4 గంటలకు బయలుదేరి భద్రాచలం టు రాజమండ్రి బస్సు ఎక్కాం. వచ్చిన దారిలోనే చింతూరు ఘాట్ రోడ్ మారేడుమిల్లి మీదుగా రాత్రి 10:30 గంటలకు రాజమండ్రి చేరుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం.